హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు ఈ రోజుల్లో బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏ రంగంలోనైనా సరే బ్రాండింగ్ అనేది ఉన్న విలువ వేరే ఏ దానికి రాలేదు. ఇంతెందుకు మనమే ఉన్నామండి. మనం కొనే ప్రతి విషయంలో షూస్ కొన్నా, క్లోత్స్ కొన్నా, ఇంకోటి కొన్నా ఇదే బ్రాండ్‌ది, అదే బ్రాండ్‌ది ఇది అని ఉంటదనమాట. బ్రాండ్‌ని బట్టి ఇంట్రెస్ట్ వేరు ఉంటది. మోజు వేరు ఉంటది. అలాగే మూవీస్ ఉన్నాయి గదా! మూవీస్ తీస్తుంటారు. సో ఇది ఏ మూవీ, ఈ మూవీ హీరో ఎవరు? ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? అని పలానా అన్నీ చూసుకుంటాం. అవన్నీ బ్రాండింగ్ అనమాట. అలాగే పొలిటిక్స్‌లో కూడా బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఎందుకో ఈ మధ్య వైఎస్ఆర్ పార్టీ బ్రాండింగ్ విషయంలో కాస్త వెనకబడిందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చెప్తాను చూసారా, ఇప్పుడు ఈ మధ్య టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ బ్రాండింగ్ మీద గట్టి దెబ్బ కొడుతున్నారు. అది ఎలాంటి దెబ్బ అంటే చూడండి, ఈ మధ్యకాలంలో పదే పదే గొడ్డలి పార్టీ అంటున్నారు. గొడ్డల పార్టీ నాయకుడు గొడ్డల పార్టీ అని అంటున్నారు. అంటే ఆ పార్టీకి ఒక బ్రాండింగ్, అది ఒక గొడ్డల పార్టీ అనే బ్రాండింగ్ని గుద్దేస్తున్నారు. మళ్ళీ వీళ్ళ పార్టీని వీళ్ళు ఎలా బ్రాండ్ చేసుకుంటున్నారు? డెవలప్మెంటు, ఇంకా మనం ఉంటాయి చూడు, మౌలిక సదుపాయాలు మేము ఇస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం, పథకాలు ఇస్తున్నాం అని వాళ్ళు బ్రాండింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో బ్రాండింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకాన్ని నశింపజేసేసి మేము ప్రశాంతంగా ఉంచుతున్నాం రాష్ట్రాన్ని అనే బ్రాండింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం అవతల వాళ్ళకి మాత్రం అరాచకవాదులు, గొడ్డల పార్టీ వాదులని బ్రాండింగ్ వేస్తున్నారు. ఇంకా చూసుకుంటే అమర్నాథ్, అదే గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు కదా, ఆయన సారీ అండి, గుడ్డ అమర్నాథ్ అన్నందుకు. ఆయన విషయంలో కూడా చూడండి ఏం జరిగింది. ఆయన మామూలుగానే ఇప్పుడు ఆయన ప్రశ్నించే విధానము ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు అనిత గారు అప్పటి రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళము, ఇప్పుడు మాత్రం ఉద్యోగాలు ఇస్తున్నాయి, ఉద్యోగాలు జనాల కోసం ఎదురు చూస్తున్నారంటూ మాట్లాడుతుంది. మరి వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఏంటి కథ అని డేటాతో మాట్లాడితే చాలా బాగుండేది. దానికి బదులుగా కొంచెం వల్గర్ కామెంట్స్ చేసినాడు. ఈ మేకప్, ఈ కథ, ఇంకా నువ్వు చేసే ఉద్యోగాలు మేము చేయలేములేని ఇట్లా కొన్ని చిల్లర మాటలు అయితే మాట్లాడినా అవి తప్పు. అట్లాంటి మంచి మాటలు కాదు. అవి చేయకుండా ఆ ఉద్యోగాల మీద, డేటా మీద మాట్లాడుంటే చాలా బాగుండేది అనేది నా అభిప్రాయం. సరే, ఇక్కడ ఇది జరిగింది. ఈ ఘటనను టీడీపీ వాళ్ళు ఎలా బ్రాండింగ్ చేశారు? ఇంకా వాళ్ళంతే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతే, వాళ్ళకి ఆడవాళ్ళంటే చులకన, వాళ్ళకి ఆడవాళ్ళంటే ఇది లేదు, వాళ్ళకి సంస్కారం లేదు, ఆ పార్టీ సంస్కారం అంతా సంస్కారహీనులని విపరీతంగా రుద్దేశారనమాట. మనం కొంచెం ఒక 2-3 ఏళ్ళు బ్యాక్ వెళ్ళి చూస్తే బండారు సత్యనారాయణమూర్తి, అదేనండి ఎంపీ రామ్మోహన్ నాయుడుకి పిల్లనిచ్చిన మామ, ఆయన రోజా మీద ఇంతకంటే 1000 రెట్లు చండాలమైన మాట్లాడానమాట. ఎట్లా అంటే, నువ్వు బ్లూ ఫిల్మ్లో చూసావు, నువ్వు తీసిన బ్లూ ఫిల్మ్లు ఉన్నాయి, నువ్వు ఎంతమందితో పడుకున్నావు మాకు తెలుసు, ఎక్కడెక్కడ తిరిగినావు మాకు తెలుసు, ఈ స్టేజ్కి ఎలా వచ్చినావు తెలుసు అని ఇంతకంటే దిగజారుడు మాట్లాడానమాట ఆయన. అప్పుడు రోజా జస్ట్ మీడియా ముందుకు వచ్చి ఏడ్చింది, మాట్లాడింది. కానీ ఆ సింపతిని క్యాష్ చేసుకోలేదనమాట వైఎస్ఆర్ పార్టీ. ఇట్లాంటి మాటలు అన్న టీడీపీకి చెడ్డ బ్రాండింగ్ వేయలేకపోయింది, అప్పుడు చేయలేకపోయింది ఈ రేంజ్లో. టీడీపీ పార్టీకి సంస్కారం లేదు, టీడీపీ పార్టీ వాళ్ళు సంస్కారహీనులు, వాళ్ళకి ఆడవాళ్ళంటే మంచి లేదు, మర్యాద లేదని ఇట్లాంటి ఈ మాట అగ్రెసివ్గా జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయింది. కానీ ఇప్పుడు చూడండి, ఆ మాటలతో పోలిస్తే ఇప్పుడు అమర్నాథ్ అన్న మాటలు చాలా 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 తక్కువ అనమాట. జస్ట్ మేకప్ గురించి అన్నాడు, నువ్వు చేసే ఉద్యోగాలు మేము చేయలేములమ్మని బండారు సత్యనారాయణ మూర్తితో పోలిస్తే కొంచెం పద్ధతినే మాట్లాడి. కానీ వీళ్ళు చూడు విపరీతంగా జనాల్లోకి తీసుకెళ్లారు. ఎలాగా వాళ్ళ యొక్క ప్రతి కార్యకర్త, ప్రతి లేడీస్ ఎమ్మెల్యేలు, మహిళా కార్యకర్తలు, టీడీపీ పార్టీలో ఉండే అందరూ అనమాట, అన్ని అధికార అనధికార పదవులు ఉండే ప్రతి ఒక్క మహిళ సోషల్ మీడియాలలోకి వచ్చి ఒకటే ఇదిగా వైసీపీ పార్టీ అంటే ఇంత, వాళ్ళకి ఆడవాళ్ళు అంటే చులకరాని ఇది బ్రాండింగ్ అనేది విపరీతంగా గుద్దేశారు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీ ఎక్కడో వెనకబడుతుంది. వాళ్ళు చేసిన మంచిని చెప్పుకోవడంలోనూ వెనకబడ్డారు, వాళ్ళ మీద జరుగుతున్న ఇట్లాంటి విపరీతమైన దాడుల్లోనూ తిప్పికొట్టడంలోనూ వెనకబడుతున్నారు. కానీ టీడీపీ మాత్రం వాళ్ళు చేసే మంచిని ఎంత విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారో, వాళ్ళ అపోజిషన్ పార్టీలు చేసే చెడుని అంతకంటే ఎక్కువ తీసుకెళ్తారనమాట జనాల్లోకి. అదే వాళ్ళ యొక్క సక్సెస్ మంత్ర. నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఇదే. మీరు కూడా చూడండి, అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి గమనించండి. మీరు కూడా ఇంతే అగ్రెసివ్గా ఉండటం నేర్చుకోండి. అగ్రెసివ్నెస్ అంటే పొద్దుగులు రప్ప చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటాం కాదు. దిస్ ఈజ్ కాల్డ్ అగ్రెసివ్నెస్ అనమాట. మీరు చేస్తున్న మంచిని జనాల్లోకి ఎంత బాగా తీసుకెళ్ళగలుగుతున్నారో, అవతల వాళ్ళు చేస్తున్న మంచిని అంతకు 1000 రెట్ల, చెడుని అంతకు 1000 రెట్ల రెట్టింపుతోటి, వేగంతో జనాలలోకి అర్థమయ్యేటట్లు చెప్పగలగాలన్నమాట. అవతల వాళ్ళు చేస్తున్న చెడుని. ఇది బ్రాండింగ్ అంటే, ఇది అగ్రెసివ్నెస్ అంటే, ఇది అగ్రెసివ్ పాలిటిక్స్ అంటే. అర్థం చేసుకొని ఆ అగ్రెసివ్ పాలిటిక్స్ చేయటం నేర్చుకోండి. అప్పుడైతేనే మీరు 2029లో అధికారంలోకి ఈజీగా రాగలరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.